అయినా శివాజీ ఏమన్నా పేరు పెట్టి అన్నాడా? అనసూయ పలానా పలానా అని. లేకపోతే ఎవరో సింగరో, యాంకరో అంట. అమ్మాయిని ఏమన్నా పేరు పెట్టి అన్నాడా శివాజీ? అనలేదు కదా! అరే పాతకాలపోళ్ళే మేము ఆడోళ్ళమే. ఆ! సామాన్లంటే మాలాంటోళ్ళకి కూడా కోపమొస్తది కదా! మాకే కోపం రాలేదు. సామాన్లంటే ఇంట్లో పప్పులు, ఉప్పులు, చింతపండు, కరివేపాకు, గిన్నెలు, ప్లేట్లు, పాలు కాసుకునే సామాన్లు అయ్యే అనుకుంటున్నాం సామాన్లంటే. నాకు తెలియక అడుగుతా. నేను అయ్యే అనుకుంటా సామాన్లంటే. ఆ! మన షేప్ ఔట్ అనేది బాడీ పార్ట్స్ అంటాము. సైన్స్‌లో బాడీ పార్ట్స్ గురించే చదువుకుంటాం. ఫిజికల్ బాడీ అనుకుంటాం. షేప్ అనుకుంటాం. సామాన్లు ఇప్పుడు మేము వెళ్ళేదే విచిత్రంగా. సోది. అలాంటప్పుడు ఇన్‌స్టాలో ఎప్పుడో ఎవరినో ఒక 50 ఏళ్ల ఆమెను కూడా సామాన్లు, సామాన్లని ఈ అబ్బాయిలంతా ఈవ్ టీజింగ్ చేశారు. మరి వాళ్ళందరిని కూడా బొక్కలో ఎయండి తీసుకెళ్ళి. పోలీసులు కేసులు ఆ! కేసు ఫైల్ అప్ చేయండి. అనసూయ ఏమి పైనుండి దిగొచ్చిందా ఏంటి? హ్మ్. ఇన్‌స్టాలో అయ్యే వాళ్ళు మగోళ్ళు అదొక ట్రెండింగ్ లాగా వాళ్ళు తీసుకున్నారు. అయ్యే వాడారు 'శివాజీ'. లేకపోతే ఆయన తీసిన రీసెంట్ సినిమాలో ఏదో ఉంది అంటున్నారు కదా డైలాగు. అదనుకోవచ్చు కదా! దాని ద్వారా ఆయన ఆ డైలాగ్‌లోనే ఉండిపోయాడు. మాట్లాడొచ్చు అనుకోవచ్చు గదా! ఏమో అబ్బా! నాకేం సామాన్లంటే ఇంట్లో మంచినీళ్ళు తాగేవి అవి ఇవి ఉంటాయి గదా! అవి సామాన్లంటారు. ఒంటి మీద ఉన్నాయి బాడీ పార్ట్స్ అంటారు. లేకపోతే షేప్స్ అంటారు గానీ, సామాన్లని నేనెప్పుడు వినలేదు. ఇన్‌స్టాలో అప్పుడు ఒక ముసలామె గాదులే మీడియం వయసే. నా మీద కొద్దిగా 5, 6 సంవత్సరాలు ఎక్కువుండొచ్చు. ఆమెనే అన్నారు. ఆమెకేమీ లేదనే కదా! ఆ! అన్న మగోళ్ళందరిని మరి ఆళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. శివాజీ మీద యాక్షన్ తీసుకున్నట్టు. అనసూయ ఏమన్నా పైనుంచి దిగొచ్చిందా? అలా మీకే తెలుస్తుంది గదా! అక్కడ లైవ్‌లో బికినీ యేసుకొని. ఆ! నా ఎనకయి చూడండి, ముందుయి చూడండి అని. అది పద్ధతి కాదు. వచ్చే జనరేషన్‌కి ఏం చెప్తామండి మీరు? జనరేషను, కల్చర్ అనేది మారదు. స్టైల్ ప్రతి మినిటు, ప్రతి సెకండ్ మారిద్ది. స్టైల్ అనేది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనుషులు మారరప్పా ఎంత చెప్పినా ఓం నమ శివాయ.